నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక మహిళ ఒక పురుషుడు కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసి ఆ తర్వాత మహిళ ఆ వ్యక్తి నన్ను రేప్ చేశాడు, అత్యాచారం చేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే పోలీసులు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రేప్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతనికి రిమాండ్ విధించినారు. ఆ తర్వాత అతను ఢిల్లీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు. సో ఈ క్వాష్ పిటిషన్లో భాగంగా హైకోర్టు విచారణ జరిపి ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలన చేసిన తర్వాత న్యాయస్థానము ఒక అంశాన్ని తెలియపరిచింది. ఒక మహిళ ఒక పురుషుడు కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా పరస్పర అవగాహనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని సహజీవనం చేసిన తర్వాత వారి మధ్య ఉన్నటువంటి వాట్సాప్ చాటింగ్, వారి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్కి సంబంధించిన అక్షర రూపంలో ఉన్నటువంటి లెటర్స్, మెసేజ్లు, చాటింగ్లు వీటిని అన్నిటిని పరిశీలించిన తర్వాత పరస్పరం వారిద్దరు ఇష్టపూర్వకంగా ఒకే ఇంట్లో ఉంటూ కొంతకాలం సహజీవనం చేశారు. ఎప్పుడైతే అవతల వ్యక్తి అతనికి సంబంధించిన ఆస్తులు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యనని చెప్పాడో ఆ మరుక్షణమే ఆవిడ గారు నన్ను కులం పేరుతో దూషించారని, నన్ను అత్యాచారం చేశారని, నన్ను బలవంతంగా వాడుకున్నాడని, అత్యాచారం చేశాడని కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి న్యాయస్థానము అవిదేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అనే కేసులో చాలా కీలకంగా తీర్పునిచ్చింది. ఇద్దరు పరస్పర అవగాహనతో, ఒప్పందంతో, ఒక బంధుత్వంతో కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏమాత్రం వారి మధ్య విడిపోయే సందర్భం ఏర్పడినప్పుడు దానిని రేప్ కేసుగా పరిగణనలోకి తీసుకోబడదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో ఇలాంటి తీర్పులు ప్రతి నెల ఆయా హైకోర్టులు, సుప్రీంకోర్టులు కీలకమైనటువంటి తీర్పులు ఇస్తూ ఉంటాయి. మీకు అర్థమయ్యే భాషలో ఆ తీర్పుల కాపీని, అసలు కేసు నేపథ్యం ఏంటి, పిటిషనర్ యొక్క వాదన ఏంటి, డిఫెండెంట్ అంటే ఎవరి మీద అయితే కేసు వేసామో అతని వాదన ఏంటి, కోర్టు ఏం పరిశీలన చేసింది, కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, సారాంశం ఏంటి, కేసు నెంబర్ ఏంటి అనే అంశాన్ని మీకు సంచిక రూపంలో, మ్యాగజైన్ రూపంలో, టైమ్స్ ఆఫ్ వార్త వారు పబ్లిష్ చేస్తున్నటువంటి మ్యాగజైన్ రూపంలో మీ ముందుకు రాబోతుంది. సో మిత్రులారా, మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి సభ్యత్వం తీసుకోండి. ఒక్క ఏడాదికి మీరు సభ్యత్వం తీసుకుంటే ప్రతి నెల బై పోస్ట్ ద్వారా మీకు అందించబడుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.